పిల్లలుగా వీళ్ళు మాకు దూరమైనా వీళ్ల పిల్లల్ని పెంచే బాధ్యత మాకప్పగించారు. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలని మేమా కష్టాన్ని కడుపులోనే దాచుకొని కన్నీళ్లను బయటకు రానివ్వకుండా నిన్ను పెంచాము. నిన్ను వర్షాన్ని చూసుకోవాల్సిన బాధ్యత, మీకు మంచి జీవితాన్ని అందించవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది నెరవేరే వరకు ఈ కన్ను మూత పడకూడదని అనుక్షణం కోరుకుంటూనే ఉన్నానమ్మా. నాని, నేను మీ దగ్గరున్నాను. ఎంతో ఆనందంగా పెరిగాను. నాకు తల్లిదండ్రులు లేరు అన్న లోటు తెలియకుండా నువ్వు తాతి నన్ను ఎంతో బాగా పెంచారు. అది నా చెల్లెల వర్ష మాత్రం ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. ఆ సూర్యం చేసిన పనికి తను ఎక్కడ ఎలాంటి బాధలు పడుతుందో కూడా మనకి తెలీదు. నా చెల్లి కూడా మన ఇంటికి వచ్చిన రోజు నిజమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు నేనొక్కదాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. రేపు నా చెల్లి కూడా ఈ సంతోషాన్ని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. పిచ్చి సమంత, నువ్వు శత్రువుగా చూస్తున్న వర్షాయే నీ చెల్లెలు వర్ష అనే నిజం నీకు తెలియటం లేదు. ఈ నిజం తెలిసిన మీ నానమ్మ బయట పెట్టడం లేదు. కానీ ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాస్తుందో నేను చూస్తాను. అవునదినా, పాపం వర్ష ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియదు కదా. ఒక మనవరాలు కళ్ళ ముందుంది, ఇక రెండో మనవరాలు ఎక్కడుందో మీకు తెలియదు కదా. పాపం తన గురించి ఎన్నాళ్ళు మీరు బాధపడుతూనే ఉన్నారు. ఎప్పుడొస్తుందో అని ఆ గుమ్మం వైపు చూస్తూనే ఉన్నారు. అవును, కానీ తనెక్కడున్నా సంతోషంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాము. తప్పకుండా తను బాగానే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సమంత, రేపు మీ అమ్మా నాన్నల ఆబ్దికం. నువ్వు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళకో, మీ చేతుల మీదే ఆ కార్యక్రమం జరగాలి. మీ చేతులు అంటావేంటి వదినా? సమంత ఒక్కతే కదా ఉంది. నీ చేతుల మీద జరగాలి అనాలి. వర్ష లేదు కదా. వర్ష లేదు అని మీరనుకుంటున్నారు, కానీ నా మనవరాలు ఇక్కడే ఉంది అన్న నిజం నాకు తెలుసు. అందుకే నా కొడుకు కోడలికి తన ఇద్దరు పిల్లల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని నేననుకుంటున్నాను. వర్ష ఎక్కడో దూరంగా ఉంది, కానీ వర్ష పేరుతోనే ఒక వ్యక్తి మనకు దగ్గరగానే ఉంది కదా. అందుకే రేపు వర్ష సమంత కలిసి కార్యక్రమం చేస్తారు. దానికి మీరేమంటారండి? ఈ నిజం బయటికి తెలియదు అంతే. నువ్వు ఇద్దరి చేతుల మీదుగా వీళ్ళిద్దరికీ ఆబ్దికం జరిపిస్తానంటే నేనెందుకు కాదంటాను? అదేంటొదినా, అన్న ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నారు? మరి అన్నయ్యకి ఇష్టం లేదని చెప్తున్నట్టే కదా. ఆ వర్షాన్ని మాత్రం మీరు పిలవద్దొదినా. అవును నాని, ఆ ఒక్క పేరున్న కారణంగా అది ఇంటికి మనవరాలైపోదు, ఈ ఇంటి రక్తం అయిపోదు, నాకు చెల్లెలైపోదు. ఎప్పటికీ అది నా శత్రువే. నా జీవితాన్ని నాకు దూరం చేసినా నా శత్రువు తను. నేను జీవితాంతం దాన్ని ద్వేషిస్తూనే ఉంటాను. అలాంటి మనుషుల చేతుల మీదుగా నా తల్లిదండ్రులకి ఆబ్దికం జరిపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా చెల్లెలు ఎక్కడో దూరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను, కానీ ఆ వర్షాన్ని మాత్రం ఇందులోకి రానివ్వను, రాకూడదు. తప్పమ్మా, తను మన గురించి ఎంతలా ఆలోచిస్తుందో నీకింతకు ముందే చెప్పాను కదా. నీకు ప్రాణమైన నా ప్రాణాన్ని కాపాడిన మనిషి. వర్ష అనే పేరు మీ నాన్నకు కూడా చాలా ఇష్టం. అది తన చెల్లెలి పేరు. మేమందరం మా కూతుర్ని దూరం చేసుకున్నా మీ అత్త వర్షాని మాత్రం
మీ నాన్న ఏనాడు దూరం చేసుకోలేదమ్మా. తననెప్పుడు ప్రాణం కన్నా ఎక్కువగానే చూసుకున్నాడు. ఇప్పుడు అదే పేరుతో వర్ష ఉంది కాబట్టి రేపు తనని కూడా ఈ కార్యక్రమానికి రానివ్వు. వస్తే దూరంగా నిలబడి ఉండాలి తప్ప ఆబ్దికం చేయడానికి వీల్లేదు. అందుకు నేను ఒప్పుకోను. అది చిన్న పిల్లండి, దాని మాటలేం పట్టించుకోవద్దు. వర్షాని రేపు రమ్మని చెప్తాను. వర్ష చేతుల మీద ఈ కార్యక్రమం జరగాలని నాకు కూడా ఉంది పూర్ణ. కానీ అది ఎలా జరిపించాలో అర్థం కావడం లేదు. సరే పూర్ణ, నీ ఇష్టం. నాన్న రఘు, మీ ఇద్దరి కూతుళ్ళ చేతుల మీదుగా రేపు మీ ఆబ్దిక కార్యక్రమాన్ని జరిపించే బాధ్యత నాది. దానికి ఎవరు అడ్డుపడినా, సమంత ఎంత గొడవ పెట్టినా, మహి ఎన్ని గొడవలు లేపాలని చూసినా ఆ కార్యక్రమాన్ని జరిపించుకోవలసిన బాధ్యత మీ మీదుంది. మీరే జరిపించుకోవాలి. హారిక, హారిక, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నీకేమైనా బోర్ కొడితే డ్రైవర్కి చెప్పి అలా బయటికి వెళ్ళు. నాకు కూడా పనుంది గోపి. కాకపోతే ఒక 1-2 hours తర్వాత బయలుదేరుతాను. నా వర్క్ చూసుకుని ఈవినింగ్ వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దాం. ఓకే, వస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా పైకి లే. నువ్వా? ఏంటి ఇలా వచ్చా? అదంతా నీకు అనవసరం. మర్యాదగా బయటికి పో. ఇది నీ ఇల్లు కాదు, నా గోపి గెస్ట్ హౌస్. తన అధికార నివాసం. ఇక్కడ నేనెలా ఉండాలో చెప్పే హక్కు నీకు లేదు. హక్కుల దాకా వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. నా కూతురు ఎవరనుకుంటున్నావు? గోపి భార్య. తన మీద దీనికి సర్వ హక్కులు ఉంటాయి. తను ఎక్కడున్నా హక్కు నా కూతురికి మాత్రమే ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇదే నట్టింట్లో పాతేస్తాను. డైలాగ్ చాలా బాగుంది. అయినా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? నేనేం చదువురాని మొద్దును కాదు. పాపం ఆ రాణిలాగా అమాయకురాల్ని అస్సలే కాదు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి, మీరు భయపెడితే భయపడిపోవడానికి IAS చదివిన మనిషిని. మన పగ తీరే రోజు ఎంతో దూరంలో లేదు మావా. ఆ రోజు ఎప్పుడొస్తుందో నాకు రేపే తెలిసిపోతుంది. ఏంటల్లుడు, ఆ కీర్తి ఎక్కడుందో ఎలా ఉందో తన ఆచూకీ కూడా తెలియదన్నావు కదా. తెలిసినా కూడాను బయటకు చెప్పడం లేదన్నావు కదా. మరి కీర్తి కనిపించే వరకు పగ ఎలా తీరుతుంది? చెప్పాను కదా మావా, రేపు సూర్యోదయంతో ప్రపంచానికి తెల్లారుతుంది. కానీ నాకు మాత్రం కీర్తి ఎవరన్నది రేపే తెలుస్తుంది. ఎలా అల్లుడు? రేపు ఆ దేవరాజు ఆబ్దికాన్ని, అంటే మా నాన్న రేఖ కలిసి ఆ దేవరాజుని చంపిన రోజు. ఆ చచ్చిన రోజునాడు ఆబ్దికాన్ని పెడతారు కదా, దానిని కీర్తితో రేపు పెట్టిద్దామని సూర్య మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఖచ్చితంగా రేపు తన తండ్రికి పిండం పెట్టబోయేది ఆ కీర్తియే. తండ్రికి పిండం పెడుతూ కీర్తి నా కంటపడుతుంది. వచ్చే ఏడాదికి ఆ కీర్తికి పిండం పెట్టడానికి కూడా ఎవ్వరూ ఉండరు. కీర్తిని చంపేసి
ఆ బాధలో ఉండగానే సూర్యంని కూడా నేను చంపేస్తాను. ఎంత మంచి మాట చెప్పావల్లుడు. ఇన్ని రోజులు ఎంత మందు తాగుతున్నా మనసుకి ప్రశాంతత లేదు, కంటికి నిద్ర కూడా రావడం లేదు. కానీ ఈరోజు మందు తాగకపోయినా మంచి కిక్కిచ్చే మాట చెప్పావు. ఈరోజు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతాను. రేపు కీర్తి బయటకొస్తుంది. తొందరలోనే అందర్నీ వదిలేసి అనంతలోకాలకు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ సూర్యం చరిత్ర కూడా చరిత్రలో కలిసిపోతుంది అల్లుడు. అవును మావా, ఇన్నాళ్ల పగకి రేపు పరిష్కారం దొరికిపోతుంది. బయటకొచ్చిన మరుక్షణమే దాని మరణానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా సరే కీర్తి నా చేతిలో శవమైపోతుంది. జరిగేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. ఏంటి గోపి ఇది? ఏ అర్థం కాలేదా? హారికను పెళ్లి చేసుకున్నాను. ఏదో గోల్డ్ మెడల్ సాధించానన్నట్టు చాలా గొప్పగా చెప్పావు. సిగ్గులేదు? నీకు పెళ్ళయింది, సుష్మా నీ భార్య. అలాంటిది నువ్వింకో పెళ్లి చేసుకున్నావంటే చట్టం ఒప్పుకుంటుందనుకుంటున్నావా? చట్టాల గురించి మీరు మాకు చెప్పక్కర్లేదండి. ఎందుకంటే చట్టపరంగా ఏం చేయాలనేది, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాకు బాగా తెలుసు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నా కొంపలో కుంపట్టి పెడతావని. గోపితో నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడే భయపడ్డాను. ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నంత పని చేశావు. ఇదేనా మీ అక్క నీకు నేర్పించింది? మా అక్క పెంపకంలో పెరిగాను, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాను అని నువ్వు నాకు చెప్పావు కదా. మరిప్పుడు నీకేమైంది? నీ నిజాయితీ ఏమైంది? నేను నీతిగానే ఉన్నాను, కానీ నువ్వు నాతో ఎలా ప్రవర్తించావు? ఒక భర్త దగ్గర భార్య ఎలా ప్రవర్తించాలో నువ్వు అలా ప్రవర్తించలేదు. మీ అమ్మ మాటలు విని నువ్వు నన్ను సాధించాలి అనుకున్నావు. ప్రతిసారి నువ్వు నన్నెందుకు ఇరికించాలని చూస్తున్నావు? నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాను. దాని భవిష్యత్తు బాగు చేయాలని ప్రయత్నించాను. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లి కూతురికి అల్లుడికి మధ్య లేనిపోని గొడవలు పెట్టదు. మా అక్క నన్ను గొప్పగా పెంచింది. అందుకే మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా నేను ఇక్కడే ఉన్నాను. మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఉండలేదు. మా అక్క కోరుకుంది కాబట్టి ఇక్కడ ఉన్నాను. కానీ మీరేం చేశారు? మా అక్కని నాకు దూరం చేయడానికి, నా కుటుంబాన్ని విడదీయడానికి ఎన్నో అరాచకాలు చేశారు. అవన్నీ సహిస్తూ ఉండాలా? భరిస్తూ ఉండాలా? నా మీద నీకు కోపం వస్తే ఒక చెంప దెబ్బ కొట్టు. అప్పటికి నీ కోపం తగ్గకపోతే కొన్నాళ్ళు మాట్లాడటం మానే. అంతేకాని ఇలా నా జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా? ఇంకొక పెళ్లి చేసుకొని నా ముందుకే వస్తావా? ఇది తప్పని నీకు అనిపించడం లేదా? ఇదేనా న్యాయం? ఇదేనా నువ్వు చదువుకున్న చదువుకి ఇచ్చే విలువ? న్యాయం గురించి, విలువల గురించి అవి తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నువ్వు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. మాటలు మర్యాదగా రాని గోపి. ఇది మా ఇంటి పరువుకు సంబంధించిన విషయం. మా పరువును వీధిలోకి లాగి నిన్ను ఊరికనే వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఏం చేస్తారు? అయినా ఎవరిని వీధిలోకి లాగారు? గోపి ఒక జిల్లాకు అధికారి. తను బయటికి వచ్చాడు అంటే మా పనులు పూర్తి చేయండి అని చెప్పి 100 మంది తన చుట్టూ ఉంటారు.
రోజు ఆఫీస్ చుట్టూ కొన్ని వేల మంది వచ్చి దండాలు పెడుతుంటారు. అలాంటి వ్యక్తిని మీరు మీడియాకి లాగారు. తన పరువు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎంత దిగజార్చాలో అంత పని మీరు చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా ఇంటి పరువు అని? అప్పుడు గుర్తుకు రాలేదా ఇంటి అల్లుడు అని? అప్పుడు గుర్తుకు రాలేదా తను మీ కూతురు భర్త అని? ఏంటి మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇప్పుడిది నా భర్తకు సంబంధించిన విషయం. నా మెడలో తాళి కట్టినప్పుడే గోపి నావాడయ్యాడు. నా భర్తని ఎవరైనా అవమానంగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. అది మర్చిపోకు. చూసావా గోపి, నీ ముందే నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఎలా ఉంటున్నావు? నువ్వు వేసిన 3 ముళ్ళు నా మెడలోనే ఉన్నాయి. నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది. భార్యాభర్తలంటే ఎంత గొప్పగా ఉండాలో, భార్యని ఎంత గొప్పగా చూసుకోవాలో మీ అక్క నీకు చెప్పింది కదా. మరి ఇప్పుడు నాకు అన్యాయం చేసి దీని మెడలో తాళి ఎలా కట్టావు? అది నీకు తప్పనిపించలేదా? మా అక్కని అనే అర్హత నీకు లేదు. ఎన్నో విషయాల్లో మా అక్క నీ వైపే నిలబడమని చెప్పింది. నేను కూడా అలాగే ఒప్పుకున్నాను. కానీ మా అక్క విషయంలో మీరు చేసిన అన్యాయాలు నేను మీ దగ్గర చెప్పాను. వచ్చి మా అక్క కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమని. అప్పుడు నువ్వేమన్నావు? కుదరదు అన్నావు. నా గురించి మీరు ఆలోచించకుండా నా పరువు తీసినప్పుడు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేముంది? అందుకని ఇంకో పెళ్లి చేసుకుంటావా? కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవటం చట్ట ప్రకారం నేరం అని తెలీదా? ఈ ఒక్క కారణం చాలు మళ్ళీ నిన్ను వీధిలోకి లాగడానికి. శబాష్! విన్నావా సుష్మా? మీ అమ్మ మాట్లాడిన మాటల్లో ఈ క్షణం కూడా తన కూతురు జీవితం అన్యాయమైపోయిందని ఆవిడ బాధపడటం లేదు. మళ్ళీ నన్ను వీధికి ఎలా లాగాలని చూస్తుంది. ఇది మీ అమ్మ బుద్ధి. ఆవిడ మాటలు విని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఇంకా నా జీవితంలో నువ్వు లేవు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించండి? ఆ సూర్యం గురించే. మీకన్నా ముందు నేను సూర్యం దగ్గరికి వెళ్ళాను. కలిసి బిజినెస్ చేద్దాం అనుకున్నాను. ఆయన ఇప్పుడు ఒక హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టిస్తున్నాడు కదా, అందులో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అన్నాను. బట్ అతను నన్ను చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడాడు. ఆ సూర్యం ఎప్పుడూ అంతేనండి. ఎదుటి వాళ్ళకి విలువివ్వటం తెలీదు. ఎంతసేపు తన చుట్టూ భజన చేసేవారిని మాత్రమే తన దగ్గర ఉంచుకుంటాడు. తనకన్నా గొప్పవాళ్ళు అంటే శత్రువులాగానే చూస్తాడు, లేదా శాశ్వతంగా దూరం పెట్టేస్తాడు. మహి, మన సమక్షంలో లేని వాళ్ళ గురించి మనం అలా మాట్లాడుకోవడం మంచిది కాదు. అదే సార్, సంస్కారవంతులకి సంస్కారహీనులకి ఉన్న తేడా. మన సమక్షంలో లేరు కాబట్టి అతని గురించి మాట్లాడుకోకూడదని మీరింత గొప్పగా చెప్తున్నారు. బట్ ఆయన మాత్రం ఎవరి గురించైనా ఎలాగైనా మాట్లాడతాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కూడా నేను చాలా విన్నాను. ప్రతాప్ గారు, మీరొచ్చిన పని వేరు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వేరు. మీరే పని మీద వచ్చారో అది మాట్లాడితే సరిపోతుంది. తప్పకుండా సార్. మీలాంటి వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇలా రాగానే మీరు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. అందుకే మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అసలు ఆ సూర్యం అనే వ్యక్తి ఎంత నీచుడో, ఎలాంటి బిహేవియర్ కలిగిన వ్యక్తో, ఎంత 4th క్లాస్ ఫెలోనో నాకు బాగా అర్థమవుతుంది సార్. మీ శత్రువు గురించి మీ ముందు ఎంత తిట్టినా మీకు బాగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అతను మీకు శత్రువు కాబట్టి నేను మీకు స్నేహితుడిగా మారాను. అది కూడా మీరు మర్చిపోకూడదు.
Shut up! I said shut up! ఏంటి సార్, ఏమైంది? మీ మాటల్ని బట్టే నా ప్రవర్తన ఉంటుంది. నేను వద్దు అని ఎంత చెప్తున్నా మీరు వినకుండా సూర్యం గురించి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని ఎన్నోసార్లు చెప్పాను, అయినా మీరు పట్టించుకోలేదు. మరి మీలాంటి వాళ్ళతో ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడాలి? అదేంటన్నయ్యా, సూర్య ఎంత ద్రోహం చేశాడో మీకు తెలుసు కదా. అలాంటి ద్రోహి గురించే ప్రతాప్ గారు మాట్లాడుతున్నారు. అందులో తప్పే ఉంది? అయినా మీ శత్రువుని తిడుతున్నారు కదా, దాంట్లో మీకొచ్చిన ఇబ్బంది ఏముంది? మాటలు మర్యాదగా రాని మహి. నువ్వు మాట్లాడుతుంది సూర్యం గురించని మర్చిపోకు. సూర్యన్ నాకు శత్రువు అని నీకు చెప్పానా? సూర్యన్ నాకెందుకు శత్రువు అవుతాడు? ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? మీకు సూర్యం గారు బద్ధశత్రువు అని సిటీ మొత్తం చెప్పుకుంటున్నారు. మీరు సూర్యం గారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో అందరూ కథలుగా చెప్పుకుంటారు. నేను కూడా మీతో అదే మాట్లాడాను. మరి మీరేంటి శత్రువు కాదు అంటున్నారు? అంటే శత్రువుగా మీరు నాటకం ఆడుతున్నారా? ఆయన మీ స్నేహితుడా శత్రువా? ముందే చెప్పండి. ఇది మాకు సంబంధించిన విషయం, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సూర్యన్ నాకెప్పుడు శత్రువు కాదు, నాకొక పోటీదారు మాత్రమే. అయినా మనం పరిగెడుతున్నామంటే ఎంత వేగంగా పరిగెడుతున్నామో మనకి తెలీదు. మనకన్నా ముందు పరిగెత్తే వాళ్ళుంటేనే వాళ్ళని దాటి పరిగెత్తినప్పుడే మన పరుగులో వేగం తెలుస్తుంది. మన గమ్యం ఎంత తొందరగా చేరుకోవాలో మనకే అర్థమవుతుంది. అందుకే సూర్యం కన్నా ముందుండాలి అనుకుంటాను, తనకన్నా గొప్పగా ఉండాలనుకుంటాను. అంతేకాని సూర్యాన్ని కించపరుస్తూ ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. సూర్యం ఒకప్పుడు నా స్నేహితుడే, ఇప్పుడు శత్రువు మాత్రం కాదు. అసలు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇంత పేరు ప్రఖ్యాతులు, ఆస్తి అంతస్తులు సంపాదించానంటే అదంతా సూర్యం చలువే. నేను కూడా సాధారణమైన జీవితం నుంచే మొదలుపెట్టాను. వ్యాపారం చేసి కోట్లు గడించాలని కలలు కన్నాను. కానీ ఆ రోజు నా చేతిలో పెట్టుబడి కోసం నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు సూర్యమే నాకు సహాయం చేశాడు. ఆ రోజు తను నాకు అందించిన సాయంతోనే నేను వ్యాపారాన్ని మొదలుపెట్టాను. అంచెలంచెలుగా ఎదిగాను. విత్తు మహావృక్షమైనట్టు ఆ రోజు తను చేసిన చిన్న సాయంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. తర్వాత వ్యాపారం తను మొదలుపెట్టాడు, నాతో పోటీకి నిలబడ్డాడు. మా ఇద్దరి మధ్య వ్యాపారంలో వైరం ఉండొచ్చు, బిజినెస్ మధ్య భేదం ఉండొచ్చు, కానీ తను నాకు శత్రువని ఎవ్వరు మాట్లాడినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేనొక బిజినెస్ మ్యాన్, సూర్య ఒక బిజినెస్ మ్యాన్. ఈ సిటీలో ఇద్దరం పేరు మోసిన బిల్డర్లం, అంతే. అయినా నాకిష్టం లేని వాళ్ళని నా దగ్గర తిట్టి నాతో స్నేహం చేయాలనుకునే మీ బుద్ధి మంచిది కాదు. ఇప్పుడు సూర్యం గురించి నాతో ఇలా మాట్లాడారు, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నా గురించి అలా మాట్లాడారనే నమ్మకం ఏంటి? మీతో కలిసి బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. So much to say that I love you. Now that so much I need you. How would it be if you leave me? Feel it for me to believe me. Nalo nivai, nilo nenai, undalane na chigurasani. Lolo ponge bhavalani, ee velila neeto cheppalani unnadi. హారిక!
బుద్ధుందా లేదా? ఏం చేస్తున్నావు? నేను బుద్ధి లేని పని చేశాను. అయితే ఏంటి? మనిద్దరికి పెళ్ళైంది. నేను నీ భార్యని. తనెవరో ఒక పరాయి మనిషిని నువ్వు అలా పట్టుకోవడం నాకు నచ్చలేదు. అందుకే పక్కకు లాగేశాను. అసలు నీకు సిగ్గులేదా? పెళ్ళైన మగాడితో ఇలా ఉండకూడదని నీకు తెలీదా? మాటలు మర్యాదగా రాని సుష్మా. హారికని ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను. గోపి, ఏం మాటలవి? ఎంత కోపంలో ఉన్నా తను నీ భార్య అన్న విషయం మర్చిపోకు. నేనొక్కడే గుర్తుపెట్టుకుంటే చాలదు హారిక, తనకు కూడా గుర్తుండాలి. నా పరువును వీధికి లాగినప్పుడు నేను భర్త అన్న విషయం గుర్తుంటే ఆ రోజు ఆ పని చేసి ఉండేదే కాదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈరోజు ఇక్కడికొచ్చి నీతో ఇలా మాట్లాడేదే కాదు. మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మీ చేతులు మాత్రం కనిపించడం లేదు. అంతేలే. 4 గోడల మధ్య ఏం చేసినా బయటికి తెలీదనే కదా మీరు ఇంత పరితగించారు. నా అనుకుంటే అందరూ మనతోనే ఉంటారు, నేనే అనుకుంటే చివరికి ఒంటరిగానే మిగిలిపోతారు. అది సుష్మా తెలుసుకోలేక తల్లి మాటలు విని దేవుళ్లాంటి భర్తకి దూరమైంది. ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది సార్. తిరిగి గోపి దగ్గరికి వచ్చేసింది. ఇక ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా తన జీవితాన్ని తనే సరిదిద్దుకుంటుంది. జీవితాంతం గోపి చేయి పట్టుకునే నడుస్తుంది. తొందరలోనే మిమ్మల్ని తాతయ్యని కూడా చేస్తుంది. నా కూతురు జీవితంలో మళ్ళీ ఆనందం చిగురించింది అంటే దానికి కారణం నువ్వేనమ్మా. నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఇక్కడ నా పని అయిపోయింది, నేను బయలుదేరుతాను సార్. అమ్మా హారిక, ఆ? నువ్వు చేసిన ఈ సహాయానికి థ్యాంక్స్ అని ఒక 4 మాటలు చెప్పి నేను వదిలేశాననుకోకు. నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా ఒక తండ్రిలా నేనుంటాను. అది మాత్రం మర్చిపోకు. ఏంటమ్మా, ఏమైంది? నాన్న అనే మాట అన్నారు కదా, అది ఎంతో నమ్మకాన్నిస్తుంది. ఆడపిల్లకి ఎంత ధైర్యం ఇస్తుందో ఆ 2 అక్షరాల పదం ఒక ఆడపిల్ల జీవితానికి కొండంత ధైర్యాన్నిస్తుంది. మీరు నాకు అలా సాయం చేస్తా అన్నారు, ఆ మాట చాలు సార్. హారిక, ఇంత నాటకం ఆడాం కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయం బయటికి రాకూడదు. ఈ నాటకం సుష్మాని గోపికి దగ్గర చేయడానికి ఆడింది సార్. ఎప్పుడైతే తన గోపికి దగ్గరైందో ఆ నాటకం గతమైపోయింది. దాని గురించి భవిష్యత్తులో ఎవ్వరితోనూ మాట్లాడను. వస్తాను సార్. ఓకే అమ్మా. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరస్సు చ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. అమ్మ చెయ్యిలా పట్టమ్మ. ఆచమ్య హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం మహాగణాధిపతయే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏంటొదినా, కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటే నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నా? రావాల్సిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరి కోసం చూస్తాను? నా మనవరాలి కోసమే చూస్తున్నాను. ఎవరు? వర్ష కోసమా? అవునదినా, నా మనవరాలి పేరున్న వర్ష కోసం. చూసావా రఘు, నువ్వు అమ్మ అని ఎంతో ప్రేమించే పూర్ణ ఎంత నాటకమాడుతోందో. మీ రెండో కూతురు వర్ష ఇక్కడే ఉన్నా
ఆ నిజాన్ని మాత్రం బయటికి చెప్పకుండా తనలోనే దాచుకుని వర్ష మీద ప్రేమను చూపిస్తోందే కాని మనవరాలు అన్న మాట మాత్రం చెప్పటం లేదు. కాని నేను మాత్రం నీ మీద పగని మర్చిపోను. ఇప్పుడు నీకు కార్యక్రమం చేస్తున్నా నీ పెద్ద కూతురు సమంతకు మాత్రం వర్ష శాశ్వత శత్రువుగానే మిగిలిపోయేలా చేస్తాను. తన చెల్లె తన శత్రువు అని ఈ పిచ్చిదానికి తెలీదు. తెలిసినా వాళ్ళిద్దరినీ కొలవనివ్వను. ఓం వసురూపేణ పిండ ప్రదాన సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓంకారనే మహావీరశ్వ వృశ్వరజనైశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ. రామ్మా, నువ్వు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉండాలి. ఎందుకంటే ఇది ఏంటి తాతయ్య ఇది అని ఏదో చెప్పకుండానే ఆగిపోయారు? ఆ, అదేనమ్మా, నాకు ఇద్దరు మనవరాళ్ళు కదా. ఒకరు సమంత, ఇంకొకరు వర్ష. సమంత మాతోనే ఉంది, వర్ష మాకు దూరంగా ఉంది. కానీ ఆ పేరు నీకుంది కాబట్టి ప్రస్తుతానికి నువ్వే ఈ ఇంటి మనవరాలనుకున్నాను. అందుకే సమంతతో పాటు నువ్వు కూడా ఆ కార్యక్రమంలో కూర్చుంటే బాగుంటుందమ్మా. లోపలికి రమ్మా. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ ఆగు తాతి. పేరు కలిసినంత మాత్రాన బంధం ఏర్పడదు. తను నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలేమీ కాదు. ఇది నా తల్లిదండ్రులకు జరుగుతున్న కార్యక్రమం. వాళ్లకు పిల్లలు మాత్రమే పిండాన్ని పెట్టాలని పంతులు గారే చెప్తున్నారు కదా. వాళ్ల కడుపున పుట్టింది నేను కాబట్టి ఇది నా చేత్తోనే పెట్టాలి. వర్ష కూడా వరుసకి ఇంటి మనవరాలే. ఈ విషయం మీ తాతగారు కూడా చెప్తున్నారు కదా. ఇంకా ఎందుకంత పంతం పడతావు? వరసకు మనవరాలు అవ్వడం వేరు, సొంత మనవరాలు వేరు. పరాయి వాళ్ళు తాతి అని పిలిచినంత మాత్రాన రక్త సంబంధం కలవదు. కేవలం ఒక అనుబంధం మాత్రమే ఉంటుంది. ఈ కార్యక్రమం చెయ్యాలి అంటే రక్త సంబంధం కలిసి ఉండాలి. అది లేదు కాబట్టి ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. వర్షాయే చెయ్యాలి అంటే ఈ కార్యక్రమం తనతోనే చేయించండి. చూడమ్మా, ఇది తల్లిదండ్రులకు చేసే క్రతువు. సంవత్సరం మొత్తం వాళ్ళు ఈ రోజు కోసమే ఎదురు చూస్తారు. తన పిల్లల చేతుల మీదుగా పెట్టే ఆ 4 మెతుకులు కాకి రూపంలో వచ్చి వాళ్ళు తింటారు. ఇదే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఆహారంగా మారుతుంది. ఇలాంటి కార్యక్రమాల్లో అలాంటి మాటలు మాట్లాడకూడదు. అన్నయ్య, సమంతకి ఇష్టం లేని పని ఎందుకు చేయిస్తారు? సమంతతోనే చేయించండి. పరాయి మనిషిని దూరంగానే ఉండమనండి. పర్వాలేదు తాతయ్య, కళ్ళతో చూసే భాగ్యం కలిగింది కదా, అది నాకు చాలు.
ఎందుకు పనికిరాని ఈ మనిషిని నువ్వు ఎక్కువగా అభిమానిస్తావని నాకు తెలుసు. సరే, దీన్ని పారేయకూడదని మీరు చెప్తున్నారు, కానీ దీని చేత్తో ముట్టుకున్న ఆ పిండాల్ని మాత్రం నేను నా తల్లిదండ్రులకి పెట్టను. వాళ్ళ ఆత్మకు అశాంతి చేకూర్చలేను. నేనైతే ఈ కార్యక్రమాన్ని చెయ్యను. సమంత, శామ్, సమంత, శామ్. చూసావా అన్నయ్య, వర్షాన్ని వెనకేసుకుని రావటం వల్ల సమంతకి ఎంత కోపం వచ్చిందో. మరా పిండ ప్రదానం జరగకపోతే సీతారఘుల ఆత్మకి సమంత చెప్పినట్టు శాంతి చేకూరదేమో. ఎవరి చేత్తో ఈ కార్యక్రమం జరగాలని నా కొడుకు కోడలు నిర్ణయించుకున్నారో వాళ్ల చేతితోనే జరుగుతుంది. వర్ష అనే పేరు ఈ ఇంట్లో అందరికీ ఇష్టం. చివరికి రఘు సీతలతో కలిపి. అందుకేనేమో కార్యక్రమం మొత్తం సమంత చేత్తో జరిపించారు. గోడ మీద పెట్టే అన్నం ముద్ద మాత్రం వర్ష చేతికొచ్చేలా చేశారు. ఇది వాళ్లే చేశారనుకుంటాను. అమ్మ వర్ష, ఎలాగూ నీ చేత్తో పట్టుకున్నావు కదా, అదే చేత్తో తీసుకెళ్ళి కాకి పెట్టమ్మా. అది కాదు తాతయ్య. ఇంకేం చెప్పొద్దమ్మా, నేనన్నీ ఆలోచించే చెప్తున్నాను. దయచేసి నా కొడుకు కోడలికి సంవత్సరానికి ఒక్కసారి పెట్టే అన్నం ముద్ద పెట్టకుండా ఆగిపోకూడదు. మంచి మనసున్న మనిషివి, నువ్వే తీసుకెళ్ళి పెట్టమ్మా. మీరు వర్ష మీద అభిమానంతో చెప్పిన రఘు సీతల కూతురుతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారండి. వర్ష, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? మీ తాతయ్య చెప్తున్నారు కదమ్మా, వెళ్ళి నువ్వే పెట్టమ్మా. ఈ రూపంలో ఈ అవకాశాన్ని మీరే నాకు ఇచ్చారనుకుంటాను. వెళ్ళమ్మా. దీపమై వెలుగు పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత, చెరగని గురుతులు చేసి మమతల గానమే. రంగురాట్నం, ఇది రంగురాట్నం. అనురాగం కురిపించి మనసు ఉండగా, బాధైనా బరువౌనా బతుకు నిండుగా. నీ కూతురే ఈరోజు నీకు పిండ ప్రదానం చేస్తుంది. మీ ఆత్మ శాంతిస్తుంది. అమ్మా, ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది. మీ పితృదేవతలు కాకి రూపంలో వచ్చి ఈ ప్రసాదం స్వీకరిస్తారు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ పెడదామమ్మా. తీసుకోండి అమ్మా.
కీర్తి వస్తుంది, కీర్తి దొరుకుతుందని ఎంతగానో ఎదురు చూశాను. నువ్వు మామూలోడివి కాదు ముసలోడా. నా ఆశను నిరాశని చేశావు. కీర్తి ఎక్కడుందో తెలియకుండా దాచావు. అయినా ఎంతకాలమని ఈ నిజాన్ని దాచగలవో నేను చూస్తాను. అదేంటి చలపతి గారు, కీర్తి లేకుండా ఎవరో అమ్మాయితో ఆ కార్యక్రమం జరిపించడం ఏంటి? ఒకవేళ అలా చేయిస్తే మాత్రం దేవరాజాత్మ శాంతిస్తుందా? ఈ మాట మేము సూర్యం గారితో ఎవరని చెప్పలేకపోయినా ఆయనతో మీరైనా ఈ మాట చెప్పొచ్చు కదా. ఎవరికీ చెప్పకు, ఇది నీ మనసులోనే పెట్టుకో. ఈ కార్యక్రమం చేస్తున్నది ఆ కీర్తి పాపే. అదేంటి చలపతి గారు, తను రాణి కదా, కీర్తి పాప అంటారేంటి? అవునరా, రాణి ఎవరో కాదు, కీర్తి పాపే. తను పేరు మార్చుకుని ఇలా బ్రతుకుతుంది. ఈ మధ్య మాకు కూడా ఈ రహస్యం తెలిసింది. కానీ అప్పుడే ఈ విషయం బయట పెట్టకూడదని సూర్యం గారు నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్ని సంవత్సరాలు గుడిలో చేసిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం తన కూతురుతోనే చేయిస్తున్నారు. ఈ విషయం మాత్రం నువ్వు ఎవరితోనూ మాట్లాడకే. ఎంత మంచి మాట చెప్పారు చలపతి గారు. మొత్తానికి తన కూతురు తన తండ్రికి ఈ కార్యక్రమం చేస్తుంది. ఇక తన ఆత్మ శాంతిస్తుంది. మీరెవరో నాకు తెలియదండి. మీ రూపాన్ని కూడా నేనెప్పుడు చూడలేదు. కానీ నా చేత్తో ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నిజంగా నా తల్లిదండ్రులకే చేస్తున్నానా అన్నట్టు నా మనసుకు అనిపిస్తోంది. నన్ను మీ కూతురుగా భావించి ఈ ప్రసాదాన్ని మీరు తినండి. అలాగే నా వాళ్ళని నేనెప్పటికైనా కలుసుకునేలా చేయండి. అమ్మా, నువ్వు వాళ్ళ కడుపున పుట్టకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేసావు కాబట్టి ఇదిగో ఆ ఆత్మలు కాకుల రూపంలో వచ్చి తిన్నాయమ్మా. ఇంక వాళ్ళకి ఆనందమే ఉంటుంది. ముసలడా, ఎంత పెద్ద నిజాన్ని దాచావు. తనే కీర్తి అన్న నిజం రాణికి తెలియకుండా ఉంచావా? ఇన్నాళ్ళు కీర్తి నా కళ్ళ ముందే ఉన్నా నేను తెలుసుకోలేకుండా చేశావు. కానీ చలపతి వల్ల మొత్తం తెలిసిపోయింది. ఇక ఈ రాణికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దేవా, నీ కూతురు కీర్తి ఫోన్ చేస్తోంది. అమ్మా కీర్తి, చెప్పమ్మా. తాతయ్య, నేను రాణిని. నాకు తెలుసమ్మా, కానీ ఈ రోజు నుంచి నువ్వు నా కీర్తివే, అందుకే అలా పిలిచాను. సరే, ఏంటో చెప్పమ్మా. ఏంటో తాతయ్య, పొద్దున కార్యక్రమం చేసిన దగ్గర నుంచి నాకే తెలియకుండా నా మనసుకి ఏదో చెప్పలేని అనుభూతి ఒకటి కలుగుతుంది. ఇన్ని రోజుల్లో నేను చేయలేకపోయిన కార్యక్రమం ఏదో ఈరోజు నేను చేశాను అన్నంత తృప్తిగా ఉంది. వాళ్ళెవరో నాకు తెలియదు. మీరు చెప్పే వరకు అక్కడ ఆ కార్యక్రమం ఉందని కూడా
నాకు తెలియదు తాతయ్య. నాకే తెలియని మనిషి విషయంలో నేను చేసిన పనికి ఇంత ఆనందం ఎందుకు కలుగుతుందో కూడా నాకైతే అర్థం కావడం లేదు. చూడమ్మా, చేసే ప్రతి పని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. ఈరోజు ఆ కార్యక్రమం నీ చేతుల మీద జరగాలని విధి నిర్ణయించింది, అందుకే అలా జరిగింది. మీ ఇద్దరికీ విడిపోని బంధం ఏదో ఉంది కాబట్టే నీకు ఆ ఆనందం కలిగింది. కూతురిగా నువ్వు చేశావు, తండ్రిగా తను స్వీకరించాడు. నేను కీర్తిని కాదు కదా. ఆ రోజు కీర్తిలా నాటకం ఆడానని ఈరోజు మీరు నాతో ఈ పని చేయించారు. కానీ నిజమైన కీర్తి వచ్చి చేస్తేనే కదా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుంది. మనస్ఫూర్తిగా ఎవరు చేసినా సరే అది మంచి పని అవుతుందమ్మా. నిన్ను వాళ్ళ కూతురుగా చూశారు కాబట్టి నువ్వు పెట్టిన ముద్ద నీ కాకులొచ్చి తిన్నాయి. వాళ్ళు నిన్ను కూతురుగా అనుకున్నారు కాబట్టి నీకంత ఆనందం కలిగింది. జరిగిందంతా మంచే కదమ్మా, ఇంకా దాని గురించి ఎందుకు. తన కూతురు ఎవరనేది వచ్చే సంవత్సరం తనకి తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఉంటానమ్మా. చూసావా దేవా, నీ రూపాన్ని మర్చిపోయినా నీ కూతురికి నీకు చేసిన క్రతువు తలుచుకుంటుంటే తన మనసు తనకు చెప్తుంది మీ అనుబంధం విడదీయరానిది అని. ఇదే రక్త సంబంధాలకున్న బలం. ఈ కార్యక్రమం జయప్రదం అయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. నేను చేసింది మంచి పని అని నాకు మరింత సంతోషంగా ఉంది. సుష్మా, హెడేక్గా ఉంది, టీ పెట్టు. నాకు టీ పెట్టడం రాదు. రాదు అంటే కుదరదు, నేర్చుకోవాలి. నా భార్యగా నా ఇంట్లో ఉంటానన్నావు. భార్య అంటే భర్త ఏది అడిగితే అది చేయాలి. అలా చేయలేనంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండాలంటే మాత్రం నేను చెప్పింది చెయ్యాలి. టైం దొరికితే చాలు నన్ను పంపించాలని చూస్తున్నావు. కానీ నాకు వెళ్ళే ఉద్దేశం లేదు. టీయే కదా, పెట్టి తీసుకొస్తాను. పాలు వేడెక్కాక టీ పొడి వేయాలా, ముందే వేయాలా? ఎప్పుడేస్తే ఏముంది, పాలల్లో వేయడమే కదా. సరిపోతుందో లేదో, ఇంకొక స్పూన్ ఇద్దాం. 1 స్పూన్, ఇంకొక స్పూన్ ఇద్దాం. ఇదిగోండి, టీ అడిగారు కదా, తాగండి. టీ ఎలా ఉంది? నీలాగే ఉంది. కనీసం వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పడం కూడా తెలియదు అనుకుంటాను. సుష్మా, మమ్మీ కూర్చో మమ్మీ. ఎలా ఉన్నావు? నువ్వు మన ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్ను మహారాణిలా చూసుకున్నాను. నువ్వు మాత్రం అక్కడ ఉండనని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడెలా ఉన్నావే?
నా జీవితం ఎలా ఉండకూడదు అనుకున్నానో అలాగే ఉన్నాను. కానీ ఒకటి, మీ ఆయన చెప్పారు కదా నేను నా భర్త దగ్గర ఉండాలని, అందుకే ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను కదా అని సాధించడం మొదలుపెట్టాడు. టీ పెట్టు అన్నాడు, పెట్టించాను. అదేంటి, టీ నీకు పెట్టడం రాదు కదా, మరెలా పెట్టావు? టీ పెట్టడం ఏమైనా బ్రహ్మ విద్య? కొంచెం బుర్ర ఉపయోగించి కలిపాను. గోపి తాగాడా? తాగాడు. నాలాగే ఉంది అన్నాడు. నేను బాగుంటాను కాబట్టి టీ కూడా బాగుందని అర్థమైంది. ఉండు, నీకు తీసుకొస్తాను. ఇదిగో మమ్మీ టీ. చిచ్చి, ఇదేంటి టీ ఇంత చెత్తగా ఉంది? టీ పొడి కొంచెం వేస్తే టీ రుచిగా ఉంటుంది. టీ పొడి ఉంది కదా అని మొత్తం పాలల్లో వేస్తే వాంతి వస్తుంది. చిచ్చి, నీలాగే ఉందని గోపి అంటే నువ్వేమో నీ అంత బాగుంది అనుకున్నావు. కానీ గోపి దృష్టిలో నువ్వు కూడా చండాలంగా ఉన్నావని చెప్పాడు. టీని నీతో పోల్చాడు. ఆయన ఎంత దరిద్రమైన టీ గోపి ఎట్లా తాగాడే? నీకు చేతనైతే చెయ్యాలి, లేదంటే నోరు మూసుకుని ఉండాలి. నాకు కూడా ఇలాంటి టీ ఇస్తావా? థు, నోరంతా పాడైపోయింది. థు, వాష్ బేసిన్ ఎక్కడుంది? మరి అంత చేతుగా ఉన్న టీ గోపి ఎలా తాగాడు? ఎంత చేతుగా ఉన్నట్టు నేనిచ్చానని గోపి తాగి వెళ్ళాడా?